హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మీకోసం అయితే ఒక మంచి రెడ్ సాయిల్ భూమి అయితే తీసుకొచ్చానమాట. ప్యూర్ రెడ్ సాయిల్, చాలా తక్కువ రేటుకి మంచి బడ్జెట్లో ఉంది. దీనికి వాటర్ సోర్స్ కూడా మనకి నాగార్జున సాగర్ ఉంది కదా, దీనిపైనే కాలువ వెళ్తుంటుంది. సో అటు నుంచి కూడా దీనికి వాటర్ సప్లై అవుతుంది అనమాట. సో ఇది మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్. ఎక్కడుందో కూడా చెప్తాను మీకు. ఇనుకొండకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది చాలా తక్కువ రేటు చెప్తున్నారు. రేట్ ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే పొలం అయితే చూడండి, మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. ఇటువైపు అంతా వస్తుంది మనకి. మొత్తం ఎక్స్టెండ్ వచ్చేసరికి ఇది 15 ఎకరాలు. సో మనకి ఫస్ట్ మీకు డ్రోన్ షాట్లో చూపిస్తాను. డ్రోన్ షాట్లు చూడండి, మన తార్ రోడ్డు ఆనుకొనే ఉంటుంది పొలం ఇది. సో ఫస్ట్ డ్రోన్ షాట్లు చూస్తే ఆ తర్వాత మీకు చాలా క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా, చాలా నీట్గా డ్రోన్ షాట్లు అయితే వచ్చినాయి అనుకుంటున్నాను. నేను కూడా మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. డ్రోన్ షాట్లు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మనం ఇంకా ఈ పొలం గురించి చూసుకుంటే ఇది మొత్తం 15 ఎకరాల ఎక్స్టెంట్. సో ఈ పొలం వచ్చేసరికి మనకి 15.5 లక్షలు చెప్తున్నారు ఎకరం వచ్చేసరికి. మనకి తార్ రోడ్ ఎంట్రీ అనమాట. మనకి తార్ రోడ్డు అటువైపు నుంచి ఎంటర్ అవుతుంది. కాకపోతే తార్ రోడ్ దగ్గర కొంచెం పొలం సన్నగా ఉంటుంది. లోపలికి వచ్చాక మొత్తం 4 పలకలుగా ఉంటుంది. పెద్ద షేపు అవుట్ అయితే అవటం లేదనమాట. మొత్తం ల్యాండ్ అయితే ఇది ప్రజెంట్ ఇదే కౌలుకి ఇచ్చున్నారు. ఆల్రెడీ కౌలుకి ఉన్న వాళ్ళు దీంట్లో మనకి ఆల్రెడీ మిరప ఒకటి, ఆ జొన్న, పైకి పోతే పొగాకు అవన్నీ నాడుతున్నారు అనమాట. అటు పొగాకు అంతా పొగాలు కలుపు అయితే తీపిస్తున్నారు నీట్గా. పొలం అయితే ప్యూర్ రెడ్ సాయిల్, అసలు వదులుకోవద్దు. మనకి పొలం వచ్చేసరికి పల్నాడు జిల్లాలో వినుకొండకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఎవరికైనా నిజంగా పొలం ఇంట్రెస్ట్ ఉంటే సో నాకైతే కాల్ చేయొచ్చు, లేదంటే వినుకొండ రండి, పొలం చూపిస్తాను, నచ్చితే మాట్లాడుకోవచ్చు. చాలా నాకు తెలిసి వినుకొండలో ఇంత తక్కువ రేటుకి అయితే ఎక్కడ ల్యాండ్ లేదు. ఎవరైతే మిస్ చేసుకోవద్దు అన్నమాట ఈ ఆపర్చునిటీని. ఇట్లే చేసుకుంటే ఎవరికైనా నిజంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ దీని మీద చేసుకోవచ్చు. చాలా బాగుంది. మనం ఎదరికెళ్ళి కూడా చూద్దాం రండి. మొత్తం సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. చాలా బాగుంది. మనకేంటంటే ఇది బాగా ఏ పంటలకు సెట్ అవుతుందంటే మిరపకి, పత్తికి, పొగాక్కి, ఇలాంటి మెట్ట పంటలు ఏమైనా వేసుకోవచ్చు. లేదంటే ఏమైనా తోటలు పెట్టుకున్న నిమ్మ, దానిమ్మకైతే ఎక్సలెంట్గా సెట్ అయ్యిద్ది. తర్వాత బత్తాయి కానీ ఇలాంటి పంటలు ఏమన్నా తోటలు అయితే పళ్ళ తోటలు వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదైతే ఎక్కువ రోజులైతే ఉండదు. ఎవరో ఒకరు ఈ వీడియో చూస్తే ఎమ్మటే కొనేస్తారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎమ్మటే ల్యాండ్ అయితే చూసుకోండి. నీట్గా ఉంది పొలం కూడా. కాకపోతే దీనికి మనకి కరెంట్ అనేది పొలం దగ్గరికి ఏం లేదు. కొంచెం 2-3 కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటే కరెంట్ కూడా వస్తుంది అనమాట. దీనికి వాటర్ కూడా నాగార్జున సాగర్ వాటర్ అయితే వేస్తారు. ఇప్పుడు నాటి కలుపు తీపిస్తున్నారు పొగాకులో. చూడండి, పొగాకు కూడా ఇప్పుడే చిన్న మొక్కలు అనమాట, చాలా బాగున్నాయి. మనకి నేల అయితే మొత్తం రెడ్ సాయిల్ చాలా బాగుంది. సాయిల్ పరంగా అయితే అసలు వంక పెట్టడానికి లేదు. మొత్తం చేయనంత ఇదే క్వాలిటీ ఉంది. సాయిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది మనకి చూసారు. అది మిరప ఉంది ఇటువైపు, అటువైపు వచ్చేసరి జొన్న వేశారు గేదెల గడ్డి కోసం. ఇటేమో పొగాకు వేశారు, అటు కూడా పొగాకు వేసింది మొత్తం. ఇంకా పై వైపు కూడా ఇంకా పొగాకు నాడుతున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే వేరే వాళ్ళు కౌలుకైతే వేస్తారనమాట. వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఇదిగో పైపులతో వాటర్ కూడా పెడుతున్నారు. సో ఇదనమాట. ఎవరికైనా నిజంగా జెన్యున్గా కొనాలి, ఇన్వెస్ట్మెంట్ మంచిగా చేసుకోండి మాత్రం నాకైతే మెసేజ్ చేయండి అండ్ కాల్ చేయండి. నన్నైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీ ముందు నేను తీసుకొస్తూ ఉంటాను. డైలీ ఒక 5 నిమిషాలు మన వీడియోలు చూడటం వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మీ పిల్లలకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎంత రేట్లు అనేది చాలా క్లారిటీ తెలుస్తుంది. అండ్ కింద మంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీరు సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. వాట్సాప్
గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు అయితే అప్డేట్స్ అసలు మిస్ అవ్వు. సో ఇది నన్ను ఇలా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి ల్యాండ్ మేము తీసుకొస్తాను చెప్పే కదా, నా మాట అయితే నిలబెట్టుకుంటాను. మంచి రేట్లకి మంచి మంచి సాయిల్స్ ల్యాండ్స్ వస్తే మాత్రం మన ఛానల్ అయితే వీడియో పెట్టడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిచ్చేసి డీల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసరికి మీకు ఎంట్రన్స్ తార్ రోడ్ దగ్గర అని చెప్పే కదా, అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను చాలా నీట్గా. ఫస్ట్ వెళ్ళి అక్కడ చూద్దాం. మొత్తం సాయిల్ అయితే చూసుకుంటే ఒకటే క్వాలిటీ, మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. దీనికి వాటర్ కూడా మనకు సాగర్ కాలువ పైన వెళ్తుంది, అక్కడ నుంచి నీళ్ళు కానీ తెచ్చుకుంటే మనకు చెరువు నీళ్ళు కూడా వస్తాయి, మన సాగర్ నీళ్ళు. ఇది మనం ఫస్ట్ పోయి మీకు ఆ రోడ్డు అన్ని చూపిస్తాను. ఇదైతే మిరప కూడా చాలా బాగుంది మిరప. ఈ ల్యాండ్ వచ్చేసరికి ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో వినుకొండకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ల్యాండ్. మనకి విజయవాడ వచ్చేసరికి కూడా 135 కిలోమీటర్స్ ఎంత వస్తుంది ల్యాండ్ దగ్గర. హైదరాబాద్కి కూడా అంతే 300 లోపల వస్తుంది అనమాట హైదరాబాద్కి కూడా. సో ల్యాండ్ అయితే చాలా చాలా దగ్గర అనమాట. ఎవరికైనా ఒంగోలులో ఉన్నా కూడా ఒంగోలులో కూడా దగ్గర మనకి 75 కిలోమీటర్లు అంతా వస్తుంది అనమాట. ఇదైతే మిస్ చేసుకోవద్దు, ఎవరైనా కావాలంటే కంపల్సరీ అయితే ల్యాండ్ అయితే కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ల్యాండ్ అనమాట. మొత్తం ఇది వెళ్ళి డైరెక్ట్గా తార్ రోడ్కి అటాచ్ అయ్యిద్ది. ఇది మొత్తం ఇంక దీంట్లోకి వచ్చింది అనమాట. సో దట్ మనకి ఇది పోయి డైరెక్ట్ తార్ రోడ్కి అటాచ్ అవుతుంది. సో తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి ఇది. తగిలింది అయ్యా, బండి గొల్లయింది అయ్యా. సో మాకు ఇవన్నీ కామనే జరుగుతూ ఉంటాయి పొలాల్లోకి వెళ్ళినప్పుడు. సో చూసారు కదా మనకి ఇదే తార్ రోడ్డు. సో ఇటు నుంచి డైరెక్ట్గా పొలంలోకి ఇది అనమాట. మొత్తం ఇటువైపు నుంచి మొత్తం పొలం పైకి. సో తార్ రోడ్డు అనుకొని వినకొండ దగ్గరలో ఆ రేటుకి అయితే పొలాలు ఎక్కడా లేవు. సో మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇది మీకు ఏదైనా ల్యాండ్ అయితే డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడుకొని డీల్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ అయితే ల్యాండ్ విజిట్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అయితే మన ఛానల్ ప్రమోట్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అయ్యింది. మేము ముందుకు ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కలుసుకుందాం. బాయ్.